ఓటీటీలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది మలయాళీ పరిశ్రమ. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఓటీటీలో మలయాళీ మూవీలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే థియేట్రికల్ రిలీజ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలకు ఓటీటీలో తక్కువ రేట్ ఇస్తున్నారన్న టాక్ ఉంది. ఇది నిర్మాతకు ఓ విధంగా నష్టాన్ని తెస్తోంది. రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్ అమ్మడం వల్ల ఈ నష్టం జరుగుతుందని గుర్తించారు. అందుకే మలయాళ సినీ పెద్దలు సినిమాలను రిలీజ్ ముందు ఓటీటీ రైట్స్ అమ్మకూడదని ఫిక్స్ అయ్యారట. ఇక మీదట థియేటర్లో రిలీజ్ అయి ఆడియన్స్ సినిమాపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ ని లెక్క వేసుకొని ఓటీటీ రైట్స్ డిమాండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదొక రకంగా పరిశ్రమ బాగు కోసం తీసుకునే నిర్ణయమనే చెప్పొచ్చు. ప్రస్తుతం మలయాళ సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమా అని అందరి ప్రూవ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే కథల రిఫరెన్స్లతో చాలా సినిమాలు చేస్తున్నారు. సో ఓటీటీల ఆటకి అడ్డుకట్ట వేసేందుకు మలయాళీ పరిశ్రమ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించిన ఈ కండిషన్ ని అందరూ పాటిస్తారా లేదా అన్నది చూడాలి. యూనిట్ గా ఉంటే ఓటీటీ సంస్థలే వారి దారిలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.